హలో, నేను మాధవి. ఇప్పుడు మనం శంకు పువ్వులతోటి టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఇంటి ముందున్న శంకు పువ్వులను తెంపుకుంటున్నాము. ఈ శంకు పువ్వు చెట్లు ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ శంకు పువ్వులను మనం శివునికి పూజలో కూడా వాడుతున్నాము. ఇవి రకరకాల కలర్స్లో కూడా మనకు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన వాస్తు దోషాలు పోతాయని మనకు ఒక నమ్మకం ఉంది. ఇలా ఫ్రెష్ శంకు పువ్వులను కలెక్ట్ చేసుకుని వాష్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ శంకు పువ్వులను ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. ఇలా కాడలు తీసేసుకున్నాము. ఇప్పుడు గిన్నె పెట్టుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా పువ్వుల్ని యాడ్ చేయాలి. వాటర్ బాగా తెల్లిన తర్వాత ఆ ఫ్లవర్కున్న కలర్ అంతా ఆ వాటర్లోకి దిగుతుంది. చూడండి, ఇలా బ్లూ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకొని లెమన్ పిండుకొని తాగొచ్చు. ఈ టీ వలన డైజెషన్ పెరుగుతుంది, ఒబేసిటీ ప్రాబ్లం తగ్గుతుంది. అంతేకాకుండా వర్షం పడుతున్నప్పుడు అది మనం 2-3 టైమ్స్ టీ కాఫీలు తాగాలనిపిస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి ఫ్లేవర్ టీస్ తాగడం వలన హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. చూడండి, ఇలా వడగట్టుకొని కొద్దిగా లెమన్ యాడ్ చేసుకొని, ఇష్టమైతే కొంచెం హనీ కూడా కలుపుకొని తాగొచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.